హాయ్ అందరికీ. ఈ వీడియోలో తెలంగాణ రాజీవ్ యువ నివాసం అనే ఒక స్కీమ్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఈ స్కీమ్లో ఒక్కొక్క లబ్ధిదారుడికి 3 లక్షల వరకు బ్యాంక్ లోన్ లభిస్తుంది. మీరు తీసుకునే రుణాన్ని బట్టి 60 to 80% వరకు సబ్సిడీ అనేది ఉంటుంది. అలాగే ఈ స్కీమ్ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు చెందిన 5 లక్షల మంది లబ్ధిదారులకు చేకూరుతుందని ఇచ్చారు. అలాగే ఇది వెబ్సైట్ వచ్చేసి tgobmsnew.cgg.gov.inలో ఇది అప్లై చేసుకోవాలి. అలాగే ఇది అప్లై చేసుకోవడానికి మనకు అర్హత కూడా మెన్షన్ చేశారు. తెలంగాణ వ్యక్తి అయి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన యువతీ యువకులకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే దరఖాస్తు చేసే సమయానికి నిరుద్యోగి అయి ఉండాలి. అలాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసి ఉండాలి. ఆధార్, క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ డీటెయిల్స్ ఇందులో ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనము ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇది నేను వెబ్సైట్ ఇచ్చాను కదా, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని దాంట్లో మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి మనం ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, అలాగే ఒకవేళ ఏమైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటే నమోదు చేసుకోవాలి. దాంట్లో అవసరమైన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అలాగే ఇది మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి March 17, 2025. అలాగే మనకి లాస్ట్ డేట్ April 5th వరకు ఉంది. ఒకసారి మనం లోన్ డీటెయిల్స్ చూసుకుంటే, ఎగ్జాంపుల్ మనం ఒక 3 lakhs వరకు లోన్ తీసుకుంటే మనకి 1.8 వరకు సబ్సిడీ అనేది ఉంటుంది. మనం 1.2 అనేది అమౌంట్ రిటర్న్ చేయాలి బ్యాంక్కి. మనం అప్లై చేసుకున్న ఫామ్స్ ఉంటుంది కదా, అవి April 6th to May 31st వరకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇవి అప్లై చేసుకున్న వాళ్ళకి మనకి తెలంగాణ ఎస్టాబ్లిష్ డే ఉంది కదా, June 2 ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ నేమ్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందని మనకి నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.